గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి పోస్టర్స్ ప్రదర్శించడం జరుగుతోంది. సుమారుగా 400-500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞానం కోసం అని చెప్పి అప్పుడున్న శాస్త్రజ్ఞులు చేసిన అనేక ఎక్స్పెరిమెంట్స్ని, ప్రయోగాల్ని మనం ఇక్కడ పిక్టోరియల్గా పోస్టర్స్ రూపంలో చూపిస్తాం. మనందరికీ తెలుసు, హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి గోరా సైన్స్ సెంటర్లో ఈ పోస్టర్స్ ఒకటి ప్రదర్శించాము. ఎందుకంటే ఈ శాస్త్రజ్ఞులు ఎవరైతే వీటిని కనుక్కున్నారో, ఇన్వెంట్ చేశారో, వాటి గురించి గమనించారో, వీటిలన్నింటినీ తెలియజేయడానికని ఇక్కడ గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి పోస్టర్స్ ప్రదర్శిస్తున్నాం. ఈరోజు మనం చూసినట్టు ఈ పోస్టర్లో మేఘాలు ఉన్నాయి. మనకి మేఘాల్లో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. అంటే దానిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది అని చెప్పి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆలోచించాడు. ఆ శాస్త్రజ్ఞుడు ఆయన తెలుసుకోవడానికి ఏం చేశాడంటే, ఈ వర్షించే మేఘాల్లోకి ఒక గాలిపటాన్ని ఎగరేశాడు. పైకి ఒక వైరు కట్టి గాలిపటాన్ని పైకి ఎగరేశాడు. ఎగరేసినప్పుడు ఆ మేఘాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ అది ఆ వైరు ద్వారా కిందకు వచ్చి ఆయన గ్లౌస్ వేసుకున్నాడు. చేతికి వేసుకుని ఇక్కడ తాళం గుర్తు కనుక పెట్టినట్లయితే అది మనకి స్పార్కులు రావడం ప్రారంభించింది. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తను మేఘాలలో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంది అని చెప్పి కనుక్కున్నాడు. అందుకని ద ఫాదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తారు. ఎవరు కరెంటు కనుక్కున్నారు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. అది ఫ్లో అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాడు అన్నమాట. ఇది ఇలా ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే తాడి చెట్లు బాగా పిడుగులు పడి తగలబడిపోతుంటాయి, గడ్డివాములు తగలబడిపోతుంటాయి. బిల్డింగుల పైన మనకి ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరుగుతూ ఉంటుంది. అలాగే స్టాట్యూస్, ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కానీ హై రైజ్ బిల్డింగులు కానీ ఉన్నట్లయితే ఇవి పైకి ఉన్నాయి కాబట్టి వాటిల్లోంచి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అయ్యి అవి డ్యామేజ్ అవుతున్నాయి. అంతేకాకుండా అందులో ఉన్న వ్యక్తులకు కూడా ఎలక్ట్రికల్ షాక్ తగులుతుంది. దీనికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ తను కనుక్కున్న ఈ ఇన్వెన్షన్ ఏదైతే మేఘాల్లో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంది, ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ డిశ్చార్జ్ అవ్వడానికని చెప్పి ఈ చెట్లు, తాడి చెట్లు, ఎత్తైన చెట్లు ఉన్న, ఎత్తైన బిల్డింగులు ఉన్న వాటి ద్వారా ఎలక్ట్రికల్ ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది భూమిలోకి అని చెప్పి ఆయన ఎలక్ట్రికల్ రాడ్ తయారు చేశాడు. ఎలక్ట్రికల్ రాడ్ ఏంటి అంటే కండక్టింగ్. దీనిలో ఈ మేఘాలు దగ్గరగా వచ్చి విచ్చినప్పుడు వాటిల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ బిల్డింగ్ ద్వారా ప్రసరిస్తోంది కాబట్టి బిల్డింగ్ కంటే ఎత్తుగా ఒక ఇనుము కానీ, కాపర్ కానీ, అల్యూమినియం రాడ్ కానీ అది ఏదైనా సరే ఎత్తుగా పెట్టి దాన్ని తీసుకొచ్చి భూమిలోకి ఎర్త్ చేసినట్లయితే, అంటే లోపలికల్లా అనమాట. మన ఎర్త్ అంటాం, మన ఇళ్లల్లో కూడా అంతా ఉంది ఒక రాడ్. అది గొట్టమైనా అవ్వచ్చు, రాడ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే ఏ షేప్లో ఉన్న దీనిలో ఉన్న పైకి మనం ఒక సూదిగా ఒక పలువులాగా పెట్టి, అంటే తర్వాత దానికి ఒక కిరీటంలాగా వాటిలాగా తయారు చేశారు, షేపులాగా తయారు చేశారు. ఆ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ పైన మన మేఘాల నుంచి వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ రాడ్కి తగిలి కండక్ట్ అయ్యి అది భూమిలోకి డిశ్చార్జ్ అవుతుంది. దీనివలన పిడుగులు పడినప్పుడు కానీ, లేకపోయినట్లయితే ఆ మేఘాలు వెళ్ళేప్పుడు కానీ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అయిపోయేసరికల్లా అది మనకి ప్రమాదం నుంచి రక్షింపబడుతుంది. అని 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి. భూమి పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్ ఏదైనా సరే తీసుకుంటుంది మేఘాల్లో ఉన్నది. అందుకని కొంత ఛార్జ్ కింద నుంచి పైకి కూడా వెళ్ళి అది విదరవే చేసేస్తోంది, న్యూట్రలైజ్ చేసేస్తోంది అక్కడ మేఘాల్లో ఉండే బిల్డింగ్ చుట్టుపక్కన వాటిలో. ఇప్పుడు ఎత్తైన స్టాట్యూ, అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. అలాగే చాలా స్టాట్యూస్ కూడా వెనక పక్క ఎలక్ట్రికల్ రాడ్స్
పెట్టుంటాయి. అందుకని ఇది లైటనింగ్ రాడ్ అంటారు, ఎలక్ట్రికల్ లైటనింగ్ రాడ్. చర్చిలు ఎత్తుగా ఉంటాయి. అందుకని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తను సైంటిఫిక్గా ఈ మత నమ్మకాలు ఏవి ఉన్నప్పటికీ చర్చికి ఎత్తుగా ఉండే గోపురాలు కానీ ఇవి కానీ వాటిలన్నిటినీ ఈ లైటనింగ్ ఎరెక్టర్ వలన మనకి దాన్ని సేవ్ చేశాడనమాట. అలాగే గాలిలో ప్రయాణం చేసే మేఘాల్లోంచి వెళుతున్న విమానాలకు కూడా ముందు పక్క నుంచి వెనక్కి డిశ్చార్జ్ అయిపోవడానికి, ఎందుకంటే విమానాలు లైట్నింగ్ స్ట్రైక్ అవుతాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల లైటనింగ్లు ప్రపంచంలో ఉన్న విమానాలన్నీ కూడా స్ట్రైక్ అవుతూనే ఉంటాయి. అందుకనే ముందు పక్క కనుక ఛార్జ్ ఉంటే వెనక పక్క నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి చేస్తారు. అలాగే షిప్పులు సముద్రాల్లో ఓడలు ప్రయాణిస్తున్నాయి, వాటి మీద కూడా ఎలక్ట్రిక్ లైటనింగ్ దానికి ఏం చేస్తారంటే ఎత్తుగా పైన ఉన్న మాస్ట్ నుంచి నీళ్ళల్లోకి అది డిశ్చార్జ్ అవ్వడానికి అని చెప్పి ఈ ఎలక్ట్రికల్ లైటనింగ్ రాడ్ దాన్ని ప్రవేశపెడతారు. ఈ ఎలక్ట్రికల్ లైటనింగ్ రాడ్ వలన మనం ఎలక్ట్రిసిటీని డిశ్చార్జ్ చేసి దీనిలో ముఖ్యంగా తడి ఉంటే వెళుతుంది. అందుకనే తాడి చెట్లు ఎత్తైన చెట్లు వెళుతాయి, వాటిల్లో వాటర్ లైన్ ఉంటుంది, ఆ దీని ద్వారా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరుగుతుంది కాబట్టి మండుతూ ఉంటాయి. ఇది 1,50,000 యాంపియర్స్ కరెంటు అందులోంచి ప్రసరిస్తుంది. అంత కరెంటు స్ప్లిట్ సెకండ్లు ప్రయాసించబట్టి ఇది. దాని తర్వాత విమానాల్లో వాటిల్లో కూడా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ పాడైపోతుంది, మన ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కూడా పాడైపోతుంది. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ జరిగినట్లయితే మనం పని చేయవు. అందుకని అలాంటి ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ నుంచి రక్షించుకోవడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ 400 సంవత్సరాల క్రితం లైటనింగ్ రాడ్ తను కనిపెట్టాడు. మొట్టమొదట ఎలక్ట్రిసిటీని కనిపెట్టింది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాం. తను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమిటి? ఎలక్ట్రిక్ ఉంటూ ఒక గాలిపటాన్ని ఎగరేసి ఒక వైరు ద్వారా ఇక్కడ మన ఒక తాళం చెవి పెట్టినట్లయితే గ్లౌస్ పెట్టుకోవాలి. గ్లౌస్ పెట్టుకోకపోతే మనం కరెంటు డిశ్చార్జ్ అయిపోతాం, మనకి ఎలక్ట్రికల్ షాక్ వస్తుంది. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయకూడదు. తను నిరూపించాడు. దీని నుంచి ఎలక్ట్రికల్ లైట్నింగ్ రాడ్ తను దాన్ని ప్రపోజ్ చేశాడు. అది ప్రపంచం అంతా ఇప్పటికీ మనం గత 400 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. ఒక్కొక్కసారి 1,50,000 యాంపియర్స్ తోటి కరెంటు అందులో నుంచి పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.